ఇంట్లో జరిగింది ఆలోచించుకుంటూ అక్కడ రామలక్ష్మి అయితే బాధపడి అలా నిలబడి ఉంటుంది. ఇంతలో అక్కడికి సీతాకాంత్ వచ్చి, ఏంటి రామలక్ష్మి, ఇందాకలు జరిగిన దానికి బాధపడుతున్నావా? ఐఎమ్ రియల్లీ సారీ రామలక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న రామలక్ష్మి అయితే, ఏంటి సార్ మీరు నాకు సారీ చెప్పడం ఏంటి అని చెప్పి అంటుంది. లేదు రామలక్ష్మి, నువ్వు బాధపడుతూ ఉండడం నేను చూడలేకపోతున్నాను. నిన్ను నేను బాధ పెట్టను రామలక్ష్మి అని చెప్పి సీతాకాంత్ రామలక్ష్మితో అంటూ ఉంటాడు. అది విన్న రామలక్ష్మి అయితే, అది కాదు సార్, ఈరోజు నేను ఉంటాను, రేపు వెళ్ళిపోతాను. మీ దృష్టిలో అయినా నేను ఇక్కడ ఒక అతిథిని మాత్రమే. మీకు భార్యగా నటించడానికి వచ్చాను. ఇక్కడే శాశ్వతంగా ఉండిపోను కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న సీతాకాంత్ అయితే, అయినా మా అమ్మ నిన్ను చాలా బాధ పెట్టింది రామలక్ష్మి. నేను నీకు సారీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. సారీ రామలక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న రామలక్ష్మి, అయ్యో మీరు నాకు సారీ చెప్పడం ఎందుకు? మీరు నాకు సారీ చెప్పవద్దు. ఈరోజు ఉంటాను, రేపు వెళ్ళిపోతాను. ఒక అతిథిని మాత్రమే, అతిథికి మీరు సారీ చెప్పవలసినంత అవసరం లేదని చెప్పి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.